రామాయంపేట్లో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రామాయంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దారు రజనీకుమారి మాట్లాడుతూ కాళోజీగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని, ఆయన రచనలు ప్రజలకు స్ఫూర్తిదాయకమని గుర్తుచేశారు. అలాగే ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో వేడి నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్, మండల ఆర్ఐ గౌస్ మైనుద్దీన్, రూరల్ ఆర్ఐ గోపి, సౌమ్య, సుష్మా, రోజా, చంద్రకళ, మైసయ్య, కార్తీక్, రవి, రెవెన్యూ సిబ్బంది పద్మ తదితరులు పాల్గొన్నారు. రజని, తహసీల్దార్ రామాయంపేట్. ఇవాళ కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తహసీల్ ఆఫీస్ పరిధిలో వారి జన్మదినాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మంచి ప్రముఖ రచయిత మరియు తెలంగాణ రాష్ట్ర సాధనకు చాలా కృషి చేశారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మన వంతు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మనమందరం కూడా మన వంతు సహాయ సహకారాలను అందిస్తాము. ప్రభుత్వానికి అండగా నిలబడి ఉందాము. మరియు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అండ్ మీ పరిసరాలను క్లీన్గా ఉంచుకోండి. హాట్ వాటర్ అంటే ఈ 24 గడిచిన రోజుల్లో భారీ వర్షాల కారణంగా వాటర్ అంతా కూడా కలుషితమైనందున కాచి చల్లార్చిన నీళ్లను తాగండి అండ్ మీ ఆధార్ ఈకేవైసీ అంతా కూడా అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.